ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది కొందరికి హెల్ప్ చేసినప్పుడు అది కొంతవరకే సహాయం చేయగలుగుతారు. మరి పూర్తిగా వారు సహాయం చేయలేరు. అయితే వారికి పూర్తిగా సహాయం కావాలి. వారికి పూర్తిగా సహాయం కావాలంటే వారి ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరి ఎవ్వరు కూడా పూర్తిగా సహాయం చేయలేనప్పుడు మనందరికీ ఒక్కరే ఒకరు పూర్తిగా సహాయం చేయగలుగుతారు. ఆ ఒక్కరెవరంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. నీ సహాయము వలన నేను సైన్యమును చేయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. అంటే దేవుని సహాయం వలనే మనం దేనినైనా చేయిస్తాము. దేవుని సహాయం వలనే మనము ప్రాకారమును దాటుతాము. అయితే అది అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మనకు ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే అది మళ్ళీ ఎవరి సహాయం వలన మనం జయించగలుగుతాము, ఎవరి సహాయం వలన ప్రాకారములను దాటగలుగుతాము, అది ఒక్కరి వలనే, నా దేవుని సహాయం వలన, మన దేవుని సహాయం వలన సైన్యమును జయిస్తాము, ప్రాకారములను దాటుతాము. అందుకే మనమందరము ఆయన సహాయాన్ని వేడుకుందాము. మనందరికీ సహాయం చేసి దేవుడు ముందుండి మన సైన్యమును జయించేలా, ప్రాకారమును దాటేలాగా అట్టి విధంగా మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.